మకర రాశి వారికి 23, 24, 25వ తేదీల్లో మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మకర రాశి వారికి నక్క తోక తొక్కినట్లుగానే అదృష్టం అనేది పట్టబోతుంది. అలాగే మీకు రకరకాలుగా నిందలు కూడా వచ్చి పడే అవకాశం అనేది ఉంది. కాబట్టి మకర రాశి వారు ఎన్ని పనుల్లో ఉన్నా సరే ఒక 10 నిమిషాలు మీరు వీడియో ఓపికగా కనుక విన్నట్లయితే ఆ నిందల నుంచి మీరు తప్పించుకునే అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే మీరు ఎంత మంచి వాళ్ళో మీ మంచికి వెనకమాల అంత శత్రుత్వం అనేది ఏర్పడుతుంది. మీరు నిజాలు మాట్లాడినా కూడా అవి అంతా కూడా అబద్ధాల్లాగా నిందల్లాగా అంటే ఏదో రకాలుగా వెళ్ళిపోతున్నాయి. కాబట్టి చాలా వరకు కూడా మీరు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం వచ్చింది. ఈ 3 రోజుల్లో ముఖ్యంగా మీరు మరీ జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే మాత్రం చాలా ఇబ్బంది పడతారు. అంటే నెలలు సంవత్సరాలు కూడా అందులో నుంచి బయటకు రాలేనంతగా ఇబ్బంది పడతారు. కాబట్టి చాలా వరకు కూడా జాగ్రత్తగా ఉండండి. మకర రాశి వారిది రాశి చక్రంలో 10వ రాశి. ఈ రాశికి అధిపతి శని. మకర రాశి వారు వ్యక్తిగతంగా చాలా చాలా మంచివారు. అంటే వీరి మనస్తత్వం ఎలా ఉంటుందంటే క్షణానికి ఒక రకంగా మారుతూ ఉంటుంది. అంటే కాసేపు నిదానంగా ఉంటారు, మళ్ళీ అంతలోనే స్పీడ్ అయిపోతారు. తర్వాత మళ్ళీ అంటే ఆ స్పీడ్గా చేసినప్పుడు ఏదన్నా పొరపాట్లు జరిగినప్పుడు మళ్ళీ మేము ఎందుకు ఇలా చేశాము అని చెప్పేసేసి మళ్ళీ ఆలోచించుకొని నిదానంగా ఉందామనుకుంటారు. వీళ్ళ నిర్ణయాలు ఏంటంటే క్షణానికి ఒక రకంగా మారుతూ ఉంటాయి. అది చేసే ఏ పనిలోనైనా సరే, ఉద్యోగంలో అవ్వచ్చు, వ్యాపారంలో అవ్వచ్చు, ఇట్లా ఆలోచన విధానం మారుతూ ఉండటం వలన వీరికి పరిస్థితులు కూడా వీరి ఆలోచనలకు తగ్గట్లుగా మారుతూ ఉంటాయి. వాటికి అనుగుణంగా అంటే వీరు నలుగురితో కలిసి చర్చించినప్పుడు మాట్లాడటం అవ్వచ్చు, బయట నలుగురిని కలవటము, వారి యొక్క మాటలు కూడా వీరి మైండ్లోకి వెళ్ళిపోవటము, వినకూడదు అనుకుంటానే ఒక్కొక్కసారి అందులో కూడా అట్లా చేసి చూస్తే ఏమైందని చెప్పేసేసి ఒక్కొక్కసారి వారి మాటలు వినటం అవ్వచ్చు. ఇట్లాంటివి చేయటం వలన కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు అనేవి ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి మీరేంటంటే ఎప్పుడైనా సరే ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు చేసినప్పుడు బయట వాళ్ళ కన్నా కూడా ముఖ్యంగా ఇంట్లో వాళ్ళ విషయాలు వినండి. ఇంట్లో వాళ్ళతో కూర్చొని చర్చించండి. అలాగే ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు 1కి 4 సార్లు ఆలోచించడంలో తప్పు లేదు. కానీ మరీ మితిమించిన ఆలోచన కూడా ఆరోగ్యానికి ఏ రకంగా కూడా మంచిది కాదనమాట. కాబట్టి ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు తప్పో ఒప్పో దాని మీద ఉండండి. మీ గురించి ఇంకా మంచి విషయాలు తెలుసుకునే ముందర ఒక్కసారి ఇది వినండి. కొంతమంది ఏంటంటే కొన్ని చెప్పుకోలేని సమస్యలతో బాధపడేవారు. అక్క మీకు తెలిసిన గురువుగారు ఎవరన్నా ఉంటే చెప్పమని అడుగుతున్నారు. అలంపూర్ జోగులాంబదేవి జ్యోతిష్యాలయం గురూజీ సీతారామరాజు గారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9948253372. ఈ నెంబర్ కనుక మీరు ఫోన్ చేసినట్లయితే మీకు ఎలాంటి సమస్యకైనా పరిష్కారం గురువుగారి దగ్గర దొరుకుతుంది. అంటే భార్యాభర్తల మధ్య గొడవలు, విడాకుల సమస్యలు, అప్పుల సమస్యలు, మీ మీద కానీ మీ ఇంటి మీద కానీ ఎవరైనా చెడు ప్రయోగాలు చేయించినా, ఉద్యోగం రాకపోవటము, వివాహాలు లేట్ అవ్వటము, సంతానం లేకపోవటము, అలాగే మీకు ఏదన్నా శుభకార్యాలు కావాలన్నా మీరు చక్కగా ఈ నెంబర్ కనుక గురువుగారికి ఫోన్ చేస్తే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదు, ఫోన్లోనే మీ సమస్యకు పరిష్కారం అనేది గురువుగారి దగ్గర దొరుకుతుందన్నమాట. ఎందుకంటే మేము కూడా వ్యక్తిగతంగా కొన్ని సమస్యల నుంచి గురువుగారి దగ్గర పరిష్కారం అనేది పొందాము. కాబట్టి అదే అనుభవంతో నేను కూడా మీకు చెప్తున్నాను. మీరు నమ్మకంతో గురువుగారికి కాల్ చేసినట్లయితే 100% మీ సమస్యకి పరిష్కారం అనేది దొరుకుతుంది. ఇక ఈ మకర రాశి వారు ఏంటంటే ఈ 3 రోజులు కూడా బాగా బిజీగా ఉంటారని చెప్పుకోవచ్చు. ఈ 3 రోజుల్లో అంటే పని మీద ఏదన్నా దూర ప్రయాణాలు చేసే అవకాశం అనేది ఉంటుంది. ప్రయాణాల్లో కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా ప్రయాణాలు అనుకూలంగానే ఉంటాయి. వీరి మీద ఏంటంటే కొంచెం శని ప్రభావము, శని దోషాలు అనేవి ఎక్కువగా ఉంటున్నాయి. కాబట్టి మీరేంటంటే ఎక్కువ శాతము నవగ్రహాలు అంటే దేవాలయంలో నవగ్రహాలు ఉంటాయి కదా, ఆ నవగ్రహాలకు పూజలు చేసుకోవటము, దీపారాధన చేసి అక్కడ దీపం వెలిగించేసి అందులో కొంచెం నువ్వులు వేయటము, ఇట్లా కొన్ని పరిహారాలు చేయటం వలన మీకు శని దోషాలు అనేది తగ్గే అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీ జాతక పరంగా గురుబలం కూడా పెరగాలి. గురుబలం కోసం ఏంటంటే మీరు పసుపు కొమ్ములు కొనుక్కొచ్చుకోవటం, ఇంటికి పసుపును తీసుకొచ్చుకోవటము, కాస్త ఆడవారైతే పసుపును కాళ్ళకు రాసుకోవటము కొన్ని ప్రత్యేకమైనటువంటి రోజుల్లో, అలాగే కొంచెం అంటే నిమ్మకాయ పులిహార ఇలాంటివి కొంచెం ఎవరికన్నా దానంగా ఇవ్వటము, ఇలాంటివి చేయటం వలన ఏంటంటే మీ జాతక పరంగా గురుబలం అనేది కూడా పెరుగుతుంది. గురుబలం ఎంత పెరిగితే శని ప్రభావం అనేది అంతవరకు తగ్గుతుందన్నమాట. అలాగే చిన్న చిన్న దాన ధర్మాలు కూడా ఇలాంటివి కూడా మీరు చెయ్యాలి. అంటే కాస్త ఆవుకి ఏదన్నా అరటిపండు కానీ బెల్లం కానీ తినిపించడం, అంటే బియ్యంలో కలిపి బెల్లాన్ని తినిపించడం, లేకపోతే నానబెట్టిన శనగల్లో కొంచెం బెల్లాన్ని కలిపేసేసి తినిపించడము, అరటిపండు తినిపించడము, ఇలాంటివి చెయ్యాలి. ఇలాంటివి చేయటం వలన తెలిసి తెలియక మీ జాతకంలో ఉన్నటువంటి దోషాలు అవ్వచ్చు, గ్రహాలు అనుకూలత లేకపోవటం, ఇలా ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా అవన్నీ కూడా మీకు తగ్గి మీకు అనుకూలంగా మారే అవకాశం
అవకాశం అనేది ఉంటుందన్నమాట. మీకు గతంతో పోల్చుకున్నట్లయితే ఆర్థిక సమస్యలు తగ్గాయి అంటే ఆర్థిక సమస్యలు అసలు లేవు అని నేను చెప్పనండి. ఖచ్చితంగా డబ్బు సమస్యలు ఉంటాయి. ఒక్కొక్కసారి మీరు చేసిన కష్టానికి కూడా మీరు లాభాన్ని చూడలేరు అనమాట. అది ఉద్యోగం అవ్వచ్చు, వ్యాపారం అవ్వచ్చు, ఇట్లా ఏంటంటే ఏ పనిలోనైనా లాభం రాకపోగా ఇంకా మీకు నష్టాలు ఎదురవుతాయి. అసలు అలాంటప్పుడు ఈ చేసే పని సరైందా కాదా అని కూడా మీరు ఆలోచించే సందర్భాలు ఉన్నాయి. అంతేకాకుండా నలుగురు మంచిని కోరి ఉన్న విషయం మీరు ఉన్నది ఉన్నట్లుగా మీరు మాట్లాడినప్పుడు అందులో తప్పులు వెతికి మరి మీ మీద నిందలు వేస్తూ ఉంటారు జనము. అంటే ఉన్న విషయాలు మాట్లాడకూడదు, నిజాన్ని వేలెత్తి చూపిస్తే అక్కడ తప్పు అయిపోయేది కూడా మీరేనమాట. కాబట్టి ఏది ఏమైనా సరే మీ పని మీరు చూసుకొని పక్కకు వెళ్ళిపోండి. ఆ పనుల వల్ల అంటే ఎవరి వల్ల మీకు ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా దైవం చూసుకున్నప్పుడు ప్రతీది కూడా దైవం అన్నీ కూడా గమనిస్తూ ఉంటుంది. మనుషులు ఏంటంటే ఓర్పు అనేది తట్టుకోలేనప్పుడు ఒక్కొక్కసారి అంటే వారి శక్తి కూడా సన్నగిల్లిపోయినప్పుడు ఏంటంటే అన్నా చేసినా కూడా ఏది జరగవు. ఈ రోజుల్లో జనం ఎలా ఉన్నారు అంటే ఆఖరికి ఇంట్లో వాళ్ళతో సహా మనము మన బాధల్లో కూడా అందులో కూడా రకరకాలుగా వెతికి చేసి మనం ఏదైతే వద్దంటామో అదే పని చేసి చూపిస్తారనమాట జనం అలా ఉన్నారనమాట. మీరు కావాలంటే గమనించుకోండి. ఎవరినైనా మీరు ఒక పని వద్దు అని చెప్పినప్పుడు అదే పని మళ్ళీ చేసి చూపిస్తారు. కాబట్టి ఎవరికి కర్మ రిటర్న్స్ వచ్చినప్పుడు వాళ్ళకు కూడా అదే వచ్చింది. మనం వాళ్ళకు ప్రత్యేకంగా ఏమి చేసి చూపించాల్సిన పని లేదు. వాళ్ళకు చేసి చూపించే వాళ్ళు వాళ్ళకు చేసి చూపిస్తారు. కాబట్టి ఎవరితో కూడా ప్రతివాదనకు దిగొద్దు. ఏ నిందలు పడినా, ఎన్ని రకాలుగా చెప్పుకున్నా, ఎన్ని రకాలుగా చేసుకున్నా మీ బాధను ఎవ్వరు అర్థం చేసుకునే వాళ్ళు లేకపోయినా, ఎందుకంటే ఒక్కొక్కసారి ఇళ్లల్లో వాళ్ళే మన బాధను అర్థం చేసుకోరండి. అలాంటప్పుడు బయట వాళ్ళు అర్థం చేసుకోవాలనుకోవటం కూడా అవివేకం అనమాట. అలా ఇళ్లల్లో వాళ్ళే మనకు శత్రువులుగా మారుతూ ఉంటారనమాట. మనల్ని పొడుస్తూ ఉంటారు. మనం ఎంత బాధలు పడుతున్నా కూడా ఆ బాధల్లో కూడా సుఖాలను వెతికి 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 మరి అంటే ఎలా ఉంటున్నారంటే సంతోషంగా ఉన్నోళ్ళనేమో అసలు వాళ్ళ మీద ఎటువంటి దృష్టి వీళ్ళకు ఉండదు. కానీ బాధల్లో ఉన్న వాళ్ళని మాత్రం ఇంకా పొడిచి 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 చంపుతూ ఉంటారు. వాళ్ళ బాధ వీళ్ళకు పొగరుగా, వాళ్ళ ఈ శక్తి లేనితనం అంటే వీళ్ళకి అది ఒక పందెం లాగా, ఒక పోటీ లాగా ఇట్లా ప్రతి దాంట్లో కూడా కావాలని చేస్తూ ఉంటారు. అలాంటి వారికి ఎవరైనా సరే ఆ భగవంతుడి దగ్గర నుంచి శిక్ష నుంచి తప్పించుకోలేరు. అలాంటి మూర్ఖులతో మనం ఎంత మాట్లాడినా, ఎన్ని చెప్పినా, ఎన్ని చేసినా కూడా అనవసరం. కాబట్టి మీ పని మీరు చేసుకుంటా వెళ్ళిపోండి. దైవం పని దైవం చేసుకుంటా వెళ్ళిపోతుంది. అందుకని చెప్పేసి మీరేంటంటే ఏమి జరిగినా, ఎవరి వల్ల ఎన్ని నష్టాలు జరిగినప్పటికీ, ఎన్ని నిందలు పడినప్పటికీ కూడా ఈ జన్మకి అంటే ఒక్కొక్కసారి గత జన్మ తాలూకా పాపాలు శాపాలే కూడా మన వెంట పడుతూ ఉంటాయి. కాబట్టి అలాంటివన్నీ కూడా వచ్చినవి పెట్టిన దేవుడికి తీసేసుకోవటం తెలుసు. లేదా పరీక్షించాలి అనుకుంటే పరీక్షిస్తాడు దేవుడు. ఎంతవరకు పరీక్షిస్తాడు, పరీక్షించనివ్వండి. మీరేంటంటే చేయాల్సింది ఓర్పు సహనం తప్పొద్దు. ఎంత బాధ ఉన్నా మీలో మీరు కూర్చొని ఏడవండి. కానీ ఎవరి దగ్గర ఏడవద్దు. ఎవరి దగ్గరన్నా ఏడిస్తే సంతోషపడే జనాలే ఉన్నారు. జనం మామూలుగా లేరండి. కాబట్టి జనంతో చాలా వరకు కూడా జాగ్రత్తగా ఉండండి. భార్యాభర్తలు ఉంటే ఒకరికొకరు ప్రేమాభిమానాలతో గౌరవంగా ఉండండి. అంతకు మించి తప్ప ఇంకా చెప్పాలి అనంటే పిల్లల్ని పెంచడం వరకే మన బాధ్యత. కానీ పిల్లలను కూడా నమ్మొద్దు. అలాగే తల్లిదండ్రులను కూడా ఎంతవరకు అంతవరకే. జీవితానికి భార్యకు భర్త తోడు, భర్తకు భార్య తోడు. వాళ్ళు మనల్ని చూశారు కాబట్టి మనం కూడా వాళ్ళని చూస్తాం, వాళ్ళకు గౌరవం ఇస్తాము. ఒక్కొక్కసారి ఏంటంటే అంటే పెత్తనాధికారంతో తల్లిదండ్రులు అన్న అథారిటీతో కొన్ని అంటే అట్లా చెప్తా ఉంటారు, కొన్ని చేస్తూ ఉంటారు. తల్లిని బిడ్డ ఏడిపించినా, బిడ్డను తల్లి ఏడిపించినా ఎవరికి పడాల్సిన టైం వచ్చినప్పుడు వారికి శిక్షలు పడుతూ ఉంటాయి. కాబట్టి ఎవరు నిందించొద్దు. సైలెంట్గా ఓర్పు పట్టండి. ఎంత నష్టాలు వచ్చినా పర్వాలా, ఎంత కుంగిపోయినా పర్వాలా, భగవంతుడు ప్రతీదీ గమనిస్తూ ఉంటాడు. కాబట్టి ఏ జన్మలో చేసినయో ఈ జన్మలో అనుభవిస్తున్నాము. కానీ ఈ జన్మలో కూడా చేసుకోవద్దు. ఎందుకంటే బాధ ఉంటుంది. బాధ ఉండి అమ్మ అని అరవటం కూడా తప్పే ఈ రోజుల్లో. కాబట్టి అది కూడా అనొద్దు. సైలెంట్గా దిగమింగండి. ఎంతవరకు దిగమింగుతారో అంతవరకు దిగమింగండి. దేవుడు ఎంతవరకు ఏడిపించాలనుకుంటున్నాడో అంతవరకు ఏడిపించండి. కాబట్టి సైలెంట్గా ఉండండి. మీకు మంచి రోజులు వచ్చేటటువంటి సమయం అనేది ఉంది. అంటే ఒక్కొక్కసారి ఆశలు కూడా కోల్పోయినప్పటికీ కూడా దైవంలో లీనమైపోవటము, బాధ్యతలు సక్రమంగా నెరవేర్చడం. ఎందుకంటే నమ్ముకున్న వాళ్ళు ఉంటారు కాబట్టి ఎవ్వరు ఎలాంటి వాళ్ళైనా సరే మన కర్తవ్యం
నెరవేర్చడం మన ధర్మం. చెయ్యాల్సిన సమయంలో ఏ పనైనా చేయటం మన వంతు. ఎందుకంటే కొంతమందిని చూడండి గమనించినట్లయితే బతికున్నప్పుడు గొంతులో గుక్కెటి నీళ్లు పోయాలి కానీ చచ్చిపోయినాక పోసే ప్రయోజనం ఏముంటుంది? కాబట్టి మనల్ని నమ్ముకున్న వాళ్ళకి చేసే సమయంలో మనం చెయ్యాలి. అలా అది ఎవరి కర్మ వాళ్ళది, మనం మాట్లాడకూడదు. అలా మీ బాధ్యతలు మీరు సక్రమంగా నెరవేర్చండి. శ్రద్ధతో చేయండి. ఏ పనైనా సరే మీకు కలిసి వచ్చిద్ది. కష్టపడటం వలన మీకు దైవానుగ్రహం పుష్కలంగానే దక్కుతుంది. మీ బాధ ఏది ఉన్నా సరే ఎవ్వరికీ చెప్పొద్దు, దైవానికి చెప్పుకోండి. దైవారాధన చేసుకోండి. దైవాన్ని నమ్ముకోండి. ఎవ్వరిని నమ్మవద్దు. నమ్మితే చాలా రకాలుగా ఇబ్బంది పడతారు. ఇళ్లల్లో వాళ్ళతోనైనా సరే అవసరం ఉన్నంత తప్ప ఎక్కువగా మాట్లాడవద్దు. ఎక్కువగా మాట్లాడితే చులకనైపోతారనమాట. కాబట్టి చాలా వరకు కూడా జాగ్రత్తగా ఉండండి. ఈ 3 రోజులు మంచిగా కలిసి వచ్చిద్ది. అన్ని రంగాల్లో వారికి కూడా మీకు బాగా కలుసుబాటు అనేది ఉంటుంది. గతంతో పోల్చుకుంటే ఆర్థిక సమస్యలు తగ్గుతాయి. ఆర్థిక సమస్యలు అనేవి తగ్గటం వలన మీకు అప్పులు కూడా తీర్చుకునే అవకాశం అనేది ఉంటుంది. ఒకరి కింద వెళ్ళి చేయి చాచి దేహి అని అడగాల్సినటువంటి పరిస్థితి మీకు ఎప్పటికీ రాదు. ఎందుకంటే మీకున్నటువంటి మంచి మనస్తత్వం వలన లక్ష్మీదేవి అనుగ్రహం మీకు ఎప్పుడూ ఉంటుందన్నమాట. చేతిలో మీకు ఎప్పుడూ లక్ష్మీదేవి ఉంటుంది. కోట్లు లేకపోయినా మీ అవసరాలు తీరతాయి. అప్పు చేయాల్సిన పరిస్థితి అనేది ఉండదు. కొన్ని అంటే కొంతమంది వల్ల మీకు ధనం నష్టం వచ్చినప్పటికీ కూడా మీకు ఆ దైవం తోడుగా ఉండటం వలన ఎప్పటికప్పుడు మీ అవసరాలు ఒడ్డెక్కుతూ ఉంటాయి. కాబట్టి మీరు సైలెంట్గా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి. మీకు అంటే సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు అనేవి ఉంటాయి. మన కష్టాన్ని ఎవ్వరు గుర్తించాల్సిన పని లేదండి. భగవంతుడు ఒక్కడు గుర్తిస్తే చాలు. మన మనస్సాక్షికి తెలిస్తే చాలు. కాబట్టి ఎవరి పొగడతలు, ఎవరి విమర్శలు, ఎవరో ఏదో పేరు కోసము ప్రతిష్టల కోసం మనం ఏది చేయొద్దు. మన పని మనం చేసుకుంటా వెళ్ళిపోతే మన కర్తవ్యాలు మనం నెరవేర్చుకున్న వాళ్ళం అవుతాము. అంతేకాని ఒకరి కోసమో ఎవరో పొగడాలని, ఎవరో చేయాలని ఇలాంటివి చేస్తే అవి ఎప్పటికీ కూడా మనం సాధించలేమన్నమాట. కాబట్టి జీవితంలో దేవుడు మనకు 2 కాళ్ళు ఇచ్చాడు కాబట్టి మన కాళ్ళ మీద మనం నిలబడదాము. ఎందుకంటే కాళ్ళు లేని వాళ్ళకు తెలుసు ఆ బాధ ఏంటి అనేది. అట్లాగే చేసుకునే సమయం వచ్చినప్పుడు, తెలివి ఉన్నప్పుడు, కష్టం చేయగలిగినప్పుడు చేసుకోవాలి. అంతే. అలా కాకుండా వృధాగా ఫోనుల్లో మాట్లాడటము, టైం వేస్ట్ చేసుకోవటము, పని ఉన్నప్పుడు వచ్చిన అవకాశాలను కూడా వదులుకోవటము, ఇట్లాంటివి చేస్తే రేపటి రోజున మీరు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వచ్చింది. శత్రువులకి నవ్వుకునే అవకాశాన్ని మీరే కల్పించిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే జనం గుంటనక్కల్లా కాసుకొని కూర్చుంటారు. ఎప్పుడు నాశనం అయిపోతారా, ఎప్పుడు రోడ్ల మీద పడతారా అని చెప్పేసేసి కళ్ళల్లో ఒత్తులేసుకొని కూర్చుంటారండి. జనాల మెంటాలిటీ ఏంటంటే పూర్తిగా తెలియదు. మహానుభావులు ఎవరో ఒకళ్ళో ఇద్దరు మంచి వాళ్ళు ఉంటున్నారు. కాబట్టి జనంతో చాలా వరకు కూడా జాగ్రత్తగా ఉండండి. జనాన్ని దూరం పెట్టేసేసేయండి. మీరు ఒంటరిగా ఉండండి. మీ కుటుంబంతో ఉండండి. మీ భార్యాభర్తలు ఒకరినొకరు గౌరవించుకోండి. పిల్లలతో చక్కగా ప్రేమగా మాట్లాడండి. కోప ఆవేశాలు తగ్గించుకోండి. ఎవరిని ఇదేంటి అని అడగొద్దు. సైలెంట్గా దైవం పని దైవం చూసుకుంటుంది. మన పని మనం చూసుకుంటాం. దైవారాధన అంటే దైవం నామాన్ని స్మరణ చేసుకోవటం ఇలాంటివి చేయండి. కాస్త సోమవారం పూట కూడా శివాలయానికి వెళ్ళటం, ఇంట్లో శుక్రవారం పూట లక్ష్మీదేవికి పూజ చేసుకోవటము, లక్ష్మీ స్తోత్రం చదువుకోవటము, ప్రత్యేకంగా దీపారాధన చేసుకున్నప్పుడు దీపంలో యాలుక్కాయ వేయటం ఇలాంటివి చేయటం వల్ల మీకు ఇంకా బాగా కలిసి వచ్చింది. అర్థమైంది కదండి మకర రాశి వారికి ఈ 3 రోజులు ఏంటనేది. అలాగే మీ ఆరోగ్యం మీద కూడా ప్రత్యేకంగా దృష్టి ఉంచుకోవాలి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమంది మకర రాశి వ్యక్తులకు చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసిన మకర రాశి మిత్రులు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. కాబట్టి లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కామెంట్ బాక్స్లో వచ్చేటప్పటికి ఓం శ్రీ లక్ష్మీనారాయణ నమః అనే కామెంట్ చేయండి.